నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఎంపీ ప్రచార వాహన దగ్ధంపై విచారణ జరిపించాలి. జిల్లా ఎస్పీకి ఆదిరెడ్డి వాసు విజ్ఞప్తి. పోలవరం ప్రాజెక్టు అనర్థాలకు కారణం చంద్రబాబే. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ధ్వజం. జిల్లాలో పర్యాటక పరంగా అభివృద్ధి కోసం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి. జిల్లా కలెక్టర్ ఆదేశం. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసును తిరిగి విచారించాలని, ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్య తీసుకోవాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాల సుబ్బారావు డిమాండ్ చేశారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసును తిరిగి విచారించాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాల సుబ్బారావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఏజెన్సీలో అనంతబాబు ఆగడాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. అదేవిధంగా ఆపదలో ఉన్నటువంటి ఎవరైతే వీధి సుబ్రహ్మణ్యం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారో ఆ యొక్క కుటుంబాన్ని చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి నష్టపరిహారాలతో పాటు చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి పథకాలతో పాటుగా భూమి ఇవ్వటం కానివ్వండి, లేకుంటే చట్ట ప్రకారం రావాల్సిన 4 లక్షల పైగా ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇవ్వాల్సిన సొమ్ము విషయంలో కానివ్వండి, ఇవన్నీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని ఇటువంటి ఈ రాష్ట్రంలో పునరావృతం కాకుండా, దళితుల మీద దాడులు జరగకుండా, దళితులపై జరిగే దాడులను నిరోధించడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర మరి దారుణంగా ఎంత ధైర్యంగా తిరుగుతున్నాడు అంటే మరి శిక్ష పడాలండి. సిబిఐ ఎంక్వైరీ అడగాలి. మాకైతే నా పెద్ద కొడుకే మాకు పోషకారణం అండి. మాకు ఇప్పుడు అయితే ఆధారం కూడా లేదండి. నా భర్త అయితే ఒంట్లో బాగుంటలేదండి. మాకు అంటికన్నీ కూడా గవర్నమెంట్ వైఎస్ఆర్లో ఆపేశారండి. ఏమీ రాలేదు. స్థలం అని ఇచ్చారండి. స్థలం కూడా మాకు ఇంకా ఎకరం లేదు. అక్కడ ఇల్లు కడతా అన్నారు, ఏమీ లేదండి. మాకు డబ్బులు కూడా పడి కూడా ఏమీ రాలేదు. పిల్లడికి జాబ్ ఇస్తా అన్నారండి, ఏమి కూడా రాలేదండి. మాకు అన్నీ వచ్చేలా చేస్తారని గవర్నమెంట్ వారిని అడుగుతున్నానండి. ముప్పలు చెప్పారు, ₹1 కూడా ఆశించకుండా మా కేసు అలాగా 2 సంవత్సరాల నుంచి అలా వాదింతూనే ఉన్నారండి. వారికి మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటామని. అలాగే మన పెట్టే వరప్రసాద్ గారు కూడా అండి మా ముందుండి నడిపిస్తున్నారు. ఎక్కడ మీటింగ్ జరిగినా తీసుకెళ్తున్నారండి, తీసుకొచ్చి ఇంటికాడ అప్పచెప్తున్నారండి. వారికి కూడా మా కుటుంబం రుణపడి ఉంటుంది. మాజీ ఎంపీ భరత్ వాహన దగ్ధంపై విచారణ జరిపించాలని ఎస్పీకి ఆదిరెడ్డి వాసు విజ్ఞప్తి చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ప్రచార వాహన దగ్ధంపై విచారణ జరిపించాలని ఎస్పీని కోరినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. అయితే ఆయన పేరు మాత్రం ఎత్తలేదు. ఈ ఘటనపై స్పందించిన ఆయన దోషులను కఠినంగా శిక్షించాలని కోరామని శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అధికార దురహంకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు చేసిన తప్పులు ఇప్పుడు ప్రజలకు శాపాలుగా మారాయని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. అనాలోచితంగా చేసిన పనుల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, నగరాన్ని చాలా మార్చాలన్నారు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రం కోసం ప్రక్షాళన చేపట్టామన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిని ఇప్పటికే 2 సార్లు పరిశీలించి లోటుపాట్లు గుర్తించి వాటిని అధిగమించేందుకు చర్యలు చేపట్టామన్నారు. గత 5 ఏళ్లుగా నగరాన్ని పట్టిపడుస్తున్న గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను నిర్మూలించేందుకు పోలీస్, ఎక్సైజ్, మున్సిపల్ అధికారుల సమన్వయంతో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నామని వివరించారు. రాజమండ్రి నగరాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన వద్ద జరిగిన ఘటన మంచి విధానం కాదని కూటమి నాయకులంతా ఆలోచించి దాన్ని సరిచేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం మాజీ ప్రజాప్రతినిధికి జరిగిన ఘటన నేపథ్యంలో ఎస్పీతో మాట్లాడటం జరిగిందని పేర్కొన్నారు. ఈ జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, కాల్ డేటా తీయాలని, దాని కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నగరానికి ఇదే ప్రధాన సమస్య అన్నట్టు చిత్రీకరించవద్దన్నారు. అధికారంలో ఉండగా ఆ మాజీ ప్రజాప్రతినిధి అరాచనల కారణంగా చేపట్టిన పనుల వల్ల నగరం చాలా సమస్యల్లో ఉందన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న నగరాన్ని తిరిగి బాగు చేసుకోవాలి, యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచనలతో తాము ముందుకెళ్తున్నామన్నారు. 5 ఏళ్లలో నగరంలో డ్రైనేజ్ వ్యవస్థను పట్టించుకోకపోవడం వల్ల డ్రైనేజీలో షిల్ట్ పేరుకుపోయిందని, గోదావరి మిడి ఉన్న ఛానల్స్ బిగుసుకుపోయాయన్నారు. బాధ ఉంటే
తెలియచేయాలి కానీ ప్రతిదీ రాజకీయం చేసుకోవాలనుకోవడం అవివేకమన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎన్డీఏ కూటమి కంకణం కట్టుకుందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లేని పార్టీగా మారిపోయిందని, కనీసం జెండా మోసేవారు కూడా లేకుండా పోయారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాస్ అన్నారు. 40,000 మెజార్టీతో విజయం సాధిస్తానన్న వ్యక్తిని ప్రజలు ఎందుకు తిరస్కరించారో తనకు తాను ప్రశ్నించుకోవాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అమరావతి రైతుల పాదయాత్ర జరుగుతున్న సమయంలో ఎందుకంత చిన్నపిల్లవాళ్ల చిల్లర రాజకీయాలు చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని మాజీ ప్రజాప్రతినిధి ఉద్దేశించి చెప్పారు. మహానాడు సమయంలో అతడు చేసిన పనులు ఇప్పటికీ తాము మర్చిపోమన్నారు. తమ పార్టీ నాయకులను వేధించిన ఘటనలకు తాము మర్చిపోమన్నారు. అతను చేసే సింపతి రాజకీయాలు అందరికీ తెలిసిపోయాయని పేర్కొన్నారు. అదే సమయంలో అదే ప్రాంతంలో 2 కార్లు దగ్ధమయ్యాయని ఎస్పీ చెబుతున్నారని ఈ మీడియా సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు మజ్జిరాంబాబు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రేణు, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, కార్యదర్శి కిలపర్తి శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి కంటిపూడి శ్రీనివాస్, కోశాధికారి శెట్టి జగదీష్, నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కురగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి బ్యాచ్ మీద మేము ఒక ఉక్కుపాదంతో ముందుకెళ్తా ఉన్నాం. అది గిట్టని వాళ్ళు, నచ్చని వాళ్ళు, వారు ఒక డైవర్షన్ పాలిటిక్స్ కింద దీన్ని ఒక అవకాశం కింద తీసుకుంటున్నారని నా భావన. ఏదేమైనా ఈ సాంప్రదాయాలు లేవని కూడా నేను అన్నాను. గతంలో అల్లుబాబీ గారు అనే వ్యక్తి ఉన్నారు, ఎక్స్ కార్పొరేటర్. ఆయన కారు మీద కూడా జరిగిన సంఘటనలు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. రాజకీయంగా జరుగుతూ ఉంటాయి, కానీ ఇది రాజమహేంద్రం సంస్కృతి సాంప్రదాయానికి ముడిపెట్టకండి. అనేకమైన శత్రువులు ఉండొచ్చు అతనికి, తన పార్టీలోనో బయట పార్టీలోనో. ఎవరు చేసి ఉంటారు, ఎవరు చెప్పగలుగుతాం? పోలీసు వాళ్ళు నిగ్గు తేల్చిన తర్వాత వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. దాని వరకు మేము చెప్పగలం. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 1975-80 బ్యాచ్ కెమికల్ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థులు వారి కుటుంబాలతో సహా శనివారం రాజమహేంద్రంలోని గౌతమి ఘాట్ దగ్గర మహాకాళేశ్వరం ఎదురుగా ఉన్న అరుణ ప్యాలెస్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా నాటి ముచ్చట్లతో ఆనందంగా గడిపారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థులు 40 మంది కుటుంబాలతో సహా ఆత్మీయ కలయికలో పాల్గొని తమ చిన్ననాటి స్నేహితులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని గత స్మృతులను నెమరవేసుకున్నారు. ఈ సమావేశంలో వారందరూ కూడా చిన్నపిల్లలైపోయారు. ఈ ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసిన రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ 4 రోజుల పాటు సాగే ఈ పూర్వపు విద్యార్థుల ఆత్మీయ కలయికలో జిల్లాలోని ప్రముఖ దేవాలయాల దర్శనం చేయడం జరుగుతుందన్నారు. వాడపల్లి బాపనమ్మ గుడి, ర్యాలీ, ఐనవిల్లి దేవాలయాలను సందర్శిస్తారని తెలిపారు. వీటితో పాటు టూరిజం కేంద్రాలైన కోనసీమ, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో పర్యటనలు సాగుతాయని తెలిపారు. ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం సొంత గ్రామానికి కానీ మన కన్న తల్లి దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు మనం ఎంతో ఆనందం పొందుతాం. అలాగా 5 సంవత్సరాలు సోదరులాగా కలిసి, సోదరు కూడా ఉందనుకోండి, కలిసి అంతా ఒక గ్రూప్గా 5 సంవత్సరాలు మరి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో మరి ఇంజనీరింగ్ చదువు అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగే ఫీల్ అయ్యి అంతా కూడా చాలా హ్యాపీగా రోజులు, చదువుకునే రోజులు అంటేనే వేరు. ఎవరైనా చదువుకునే రోజులు జీవితాంతం పరిస్థితి ఉండాలని కోరుకుంటారు. అలా చాలా హ్యాపీగా గడిపిన రోజులు. మళ్ళీ తర్వాత ఇప్పుడు 44 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా హ్యాపీగా గడుపుతానని చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా అందరు ఫ్యామిలీస్ గురించి ఇంట్రడక్షన్ చేశారు. మా మిస్సెస్ ఉమామహేశ్వరి చాలా మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ దానివల్ల సంపాదించుకున్న ఇది అనమాట. దానికి రికగ్నైజ్ చేసి ఈ డిగ్రీ ఇచ్చిన వాళ్ళు అనమాట. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఆల్దో వీ హ్యావ్ చాలామంది పిహెచ్డీలు ఉన్నా కానీ ఈ టైప్ ఆఫ్ పిహెచ్డి, ఈ సేవా కార్యక్రమానికి ఈయనకి ఇచ్చిన అభినందనలు, ఈ పురస్కారాలు ఇవన్నీ ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే సొసైటీలో పేరు తెచ్చుకోవాలి, సొసైటీకి మనం సేవ చేయాలి, సొసైటీని మంచిగా తయారు చేయాలంటే అది డబ్బే కాదు, శ్రమ. బహుశా అన్ని కష్టాలను ఒక వార్ వచ్చినా, ఒక ఫ్లడ్ వచ్చినా ముందెళ్ళి 24 గంటలు 48 గంటలు దగ్గరుండి పనిచేయగలిగేది ఉండదు. దాని అంతటికీ ఆ డబ్బు సహాయం చేయడానికి కానీ, ఆ శ్రమదానం చేయడానికి కానీ అంతటి ఓర్పు సహించి ఆవిడ ఆయనకి సపోర్ట్ చేయబట్టి ఈరోజు ఆవిడ పెరిగారు, ఆయన ఈ ఎత్తుకి ఎదిగారు. దానివల్లే ఇదే సందర్భంలో మేము అనుకున్నాం
నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే. క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ అడ్వైజరీ కమిటీ అత్యవసర సమావేశం శనివారం అధ్యక్షుడు పొన్నపాటి బాబ్జీ అధ్యక్షత నిర్వహించారు. క్రిస్టియన్ బైరల్ గ్రౌండ్ అడ్వైజరీ కమిటీ అత్యవసర సమావేశం అధ్యక్షుడు పొన్నమాటి బాబ్జీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బొమ్మూరు సమాధుల వద్ద మౌలిక వసతులు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చ చౌదరి, ఆదిరెడ్డి వాసు, ఎంపీ దగ్గుపాటి పురంధేశులకు విజ్ఞప్తి చేశారు. శ్రీ గోరంట్ల బుచ్చ చౌదరి గారు, అలాగే ఎంపీ గారు శ్రీ పురంధేశ్వర్ గారు ఆ బంధువులను గత ప్రత్యేక దృష్టి పెట్టాలని, మరి మీకు అనుభవం బట్టి మరి కొంత సమయం తీసుకుని కాంపౌండ్ వాళ్ళను తదితర కార్యక్రమం చేయాలి. అక్కడ డ్రైన్లు కూడా నిర్మించాలి. ఇటీవల పోయిన సంవత్సరం వారి ప్రభుత్వం నిర్మించిన డ్రైన్ మొదలుపెట్టారు, మధ్యలోనే ఫండ్స్ ఏమైనా ఆగిపోయారు. ఆ డ్రైన్ మరి లేకపోవడం వల్ల కిందన్న రెవెన్యూ కాలనీ అలాగే ఎంపీ ఏంటంటే పురంధేశ్వరి గారికి, మేము అలాగే సిటీ ఎమ్మెల్యే వంగరెడ్డి వాసిరెడ్డి యొక్క వారికి మరి నిండు వందనాలు వారికి తెలియజేస్తున్నాము. ప్రాముఖ్యంగా మరి మీ నుంచి మేము ఆశించేది గతంలో ప్రార్థించిన రీతిగా ప్రభు మిమ్మల్ని నిలబెట్టుకున్నారు. మరి మాకు క్రైస్తవులుగా మరి సమయంలో మీరు న్యాయం చేయాలని కోరుకుంటూ పోలవరం ప్రాజెక్టు అనార్థాలకు కారణం చంద్రబాబేనని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తుత అనర్థాలకు కారకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2 ప్రధాన అంశాలు చర్చ జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలోనే పోలవరం ప్రాజెక్టు అస్తవ్యస్తంగా నిర్మాణం జరిగిందని ఆరోపించారు. దానిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నెపం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18 కార్యాలయాలు తొలగించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చారని అన్నారు. దీనిపై కోర్టు స్టే విధించిందని 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం ఎన్నో భవనాల నిర్మాణం చేశాయని, 1000 రూపాయల లీజుకు కడప, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో లీజుకు తీసుకున్నారని అన్నారు. మా పాలనలో వాటిని తొలగించేలా చర్యలు చేపట్టలేదని వాపోయారు. ఉభయ రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూములు ఎక్కడెక్కడ లీజుకు తీసుకున్నారో జాబితా తమ వద్ద ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టుకు లీజుకిచ్చారని, రాజమండ్రి సిటీలో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విధ్వంసాలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. తాను ఎంపీగా అధికారంలో ఉండగా రాజమండ్రిలో శాంతి భద్రతలు ఇంత క్షీణించలేదని వాపోయారు. మాజీ ఎంపీ మురళీమోహన్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం ప్రయత్నించినప్పటికీ పనులు జరగలేదని అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యయ ప్రయాసాలకు వచ్చి కేంద్రంలోని అధికారులతో సంప్రదించి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని, టీడీపీ నాయకులతో విధ్వంసం, రౌడీలతో పోటీ పడలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తన ప్రచార రథాన్ని ధ్వంసం చేసిన వారిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ వ్యవస్థ ఉండవచ్చు, లేకపోవచ్చు అంటూ టీడీపీ మంత్రులు మాట్లాడటం తగదని పేర్కొన్నారు. నెల రోజుల్లో ప్రజల పక్షాన నుంచుని చేయి కలిపి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఇసుక మాఫియా పైన అభివృద్ధి పనుల్లో పర్సంటేజీలు తీసుకున్నట్లు టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు ఫ్రీ ఇసుక పేరుతో యంత్రాలతో ఇసుకను గోదావరి నుంచి తోడేస్తున్నారని ఆరోపించారు. తాను ఇతర రాజకీయ నాయకులు వేసిన శిలాఫలకాలు తొలగించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు మీకు పట్టం కట్టింది ఇంకా పోటీ పడి పరిపాలనలో అభివృద్ధిలో ముందరికి వెళ్తారని పట్టం కట్టారు. అంతే తప్పితే ఈ రకమైన ధ్వంసాలు చేయడము, దహనకాండలు చేయడం గురించి కాదు. రాజమండ్రి ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్రదేశం. ఈ ప్రదేశంలో తీసుకొచ్చి ఇలా విధ్వంసాలు చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు.
మొన్నటికి మొన్న సాయి అనే ఒక పిల్లోడి పైన సీసీ ఫుటేజ్ దొరికింది. ఇంత బండరాయి తీసుకుని వచ్చి నెత్తికేసి కొట్టారు. ఆ వ్యక్తులు ఎవరో కూడా క్లియర్గా పోలీస్ దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళి పెన్ డ్రైవ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళని ఏం అరెస్ట్ చేశారో నాకేది తెలియదు. ఇప్పుడు దాకా అరెస్ట్ చేశారో లేదో కూడా నాకు తెలియదు. మీకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వదించింది మీరు చేసే కార్యక్రమం ఇవేనా? ఎంతో గొప్ప ఆశయాలతో ముందుకు వెళ్ళాలి. రాజమండ్రి కీర్తి ప్రతిష్టలు పెంచండి. ఈ రకంగా అధ్వానంగా రాజమహేంద్రవరం రాజేంద్రనగర్లోని శ్రీ గణేష్ సాయి మందిర్లో 22వ వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా శనివారం బాబావారికి అభిషేకాలు నిర్వహించారు. షిరిడి సాయిబాబా వార్షిక మహోత్సవంలో భాగంగా గణపతి పూజ, దత్తపూజ, శ్రీచక్రానికి కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం విశేషంగా గణపతికి, దత్తాత్రేయుడికి, సాయిబాబా వారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు టీడీపీ మాజీ కార్పొరేటర్, ఆలయ గౌరవాధ్యక్షులు నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిగింది. వెలగంటి పాండురంగారావు, పరుచూరు నాగేశ్వరరావు, మోహన్, మేడ్శెట్టి మూర్తి, శ్రేణు, అప్పారావు, మహేంద్రవర్మ, కోడి ప్రసాద్, గుట్టుముక్కల కుమారస్వర్మ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహనకు రాజమహేంద్రవరంలో ర్యాలీ నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు రాజమహేంద్రవరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీజన్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉంటే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చునని అర్బన్ రేంజ్ ఆఫీసర్ దిలీప్ కుమార్ అన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీలో గల ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో నాగరాజ పాఠశాల ఆవరణలో కాళీ స్పెషల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో పలు పాఠశాలలో, ఆవాస ప్రాంతాల్లో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం, ఇంటి ముందు డ్రైన్లలో పేర్కొని ఉన్న చెత్త, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు పెరిగి మలేరియా ప్రబలే ప్రమాదం ఉందన్నారు. తాగి పడేసిన కొబ్బరి బండాలు, వాడకుండా రోడ్డు పక్కన పడేసిన టైర్లలో ఈడిస్ దోమలు పెరిగి డెంగ్యూ వ్యాధిని కలగజేస్తాయన్నారు. పూలకుండల అడుగున్న ప్లేట్లలో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగరాజ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చక్రధర్, ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులు బి చిట్టిబాబు, జయంతి శాస్త్రి, శ్రీనివాసరావు, ఇందిర, కోటేశ్వరి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పర్యాటక పరంగా అభివృద్ధి కోసం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్బర్తో కలిసి పర్యటన రంగ ప్రభావిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో కడియం నర్సరీలకు ప్రత్యేక స్థానం ఉందని, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉన్న ప్రాజెక్టులపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక అందించాలని పేర్కొన్నారు. జిల్లాలో సుదీర్ఘ గోదావరి గట్టు ఉందని, ఆయా ప్రాంతాల్లో పర్యాటక పరంగా బోటింగ్, సాహస క్రీడలు, ఇతర అనుబంధ ఉల్లాసం కలిగించే అవకాశం ఉన్న ప్రాజెక్టులపై ప్రతిపాదనలు రూపొందించి నివేదిక అందించాలని ఆదేశించారు. జిల్లాలో కడియం నర్సరీలకు ఉన్న ప్రాధాన్యత, గుర్తింపును మరింత ముందుకు తీసుకువెళ్లడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కాటేజ్, కాన్ఫరెన్స్, బోటింగ్, మెడికల్, వెల్నెస్, క్రీడలు, అమ్యూజ్మెంట్ పార్క్, కాఫీ, టీ పాయింట్స్ తదితర అంశాలను కలగజేస్తే పర్యాటకులు వచ్చే అవకాశాలు మెరుగుపడతాయన్నారు. వివిధ నర్సరీలను అనుసంధానం చేస్తూ పర్యాటకులకు మధురానుభూతిని పొందేలా ఆయా నర్సరీల యాజమాన్యంతో సంప్రదించి సానుకూల పరిస్థితులు కల్పన చేయాలని కోరారు. ఈకో టూరిజం ఏర్పాట్లు చేసేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. ఇతర ప్రాంతాల్లో పర్యటించి ఆయా ప్రతిపాదిత పర్యాటన అంశాలపై ప్రాజెక్టు నిర్వహిస్తున్న ఏజెన్సీలతో రిపోర్ట్ అందించాలని కోరారు. నగరంలో మంజీరా రివర్బేల్ను ఏపీ పర్యాటక శాఖ సమన్వయంతో పీపీపీ విధానంలో నిర్వహిస్తున్నట్లు పర్యాటక శాఖ
ఆర్డీవీ స్వామినాయుడు తెలిపారు. పద్మావతి, పుష్కర్, సరస్వతి ఘాట్లో బోటింగ్ పాయింట్స్ ఉన్నట్లు తెలియజేశారు. హేవ్లాక్ వంతెన మీద ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, టూరిజం ఆర్డీవీ స్వామినాయుడు, జిల్లా టూరిజం అధికారి వెంకటచలం, సహాయ మేనేజర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాకా కల్చరల్ అసోసియేషన్, గోదావరి కల్చర్ అసోసియేషన్ సంయుక్తంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిరెడ్డి శ్రీనివాసం సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమహేంద్రవరాన్ని ఒక మోడల్ నగరంగా తీర్చిదిద్దాలని కోరారు. రాజమహేంద్రవరాన్ని సాంస్కృతిక కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రాకా సంస్థ సహకారం తీసుకుంటామని ఆదిరెడ్డి వాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాకా సంస్థ ఉపాధ్యక్షులు తిరుమల కృష్ణమోహన్, ప్రధాన కార్యదర్శి జీవి రమణ, కోశాధికారి సూరపురెడ్డి తాతారావు, సభ్యులు రమేష్, టీవీఎస్ కృష్ణారావు, ముఖ్య సలహాదారుడు, చిత్రకళాదారుడు హరి తాడోజీ ఆదిరెడ్డి వాసుకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ఎంపీ ప్రచార వాహన దగ్ధంపై విచారణ జరిపించాలి, జిల్లా ఎస్పీకి ఆదిరెడ్డి వాసు విజ్ఞప్తి. పోలవరం ప్రాజెక్టు అనర్థాలకు కారణం చంద్రబాబే, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ధ్వజం. జిల్లాలో పర్యాటక పరంగా అభివృద్ధి కోసం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి, జిల్లా కలెక్టర్ ఆదేశం. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.